హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం నెయ్యప్పం ఎలా చేయాలో ఈజీగా, ఇది వేరే పద్ధతిలో మామూలుగా చేసే పద్ధతిలో కాకుండా ఇంకొక పద్ధతిలో చూపించబోతున్నాను. ఇది చాలా తక్కువ, 1 కప్పు బియ్యంతో మనం ఎక్కువగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. దీని కోసం ఇప్పుడు 1 కప్పు పచ్చి బియ్యం తీసుకోవాలి, రా రైస్. దీన్ని 2-3 సార్లు వాష్ చేసుకొని ఫుల్గా వాటర్ వేసి 3 గంటలు నానబెట్టుకోవాలి. 3 గంటలు నానిన తర్వాత 1 కప్పు బెల్లం మరొక పాత్రలో వేసి 1/2 కప్పు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లంలో నలకలు ఉన్నట్లయితే వడగట్టుకోవాలి. నేను వాడే బెల్లంలో ఎటువంటి నలకలు మట్టి ఏమీ ఉండవు, అందువల్ల నేను వడగట్టట్లేదు. ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది. దీనిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మన బియ్యం కూడా బాగా నానిపోయింది. దీన్ని స్ట్రైనర్లో వేసి ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఈ బియ్యాన్ని ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం కొంచెమే వేసాం కాబట్టి డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకోవచ్చు. ఎక్కువ వేసినట్లయితే మనం బయట వేయించుకోవచ్చు పిండి మిషన్లో. మనకు అరసల పిండి ఎలా చేసుకుంటామో తడి బియ్యం పిండి, అలాగే ఈ నెయ్యప్పం కూడా ఇలా చేసుకున్నట్లయితే మనం ఇందులో మైదా కానీ, రవ్వ కానీ, గోధుమ పిండి కానీ ఇంకేది కలపాల్సిన అవసరం ఉండదు. అదే మనం బియ్యం రుబ్బుకున్నట్లయితే మనం అందులో గోధుమ పిండి కలుపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జల్లించిన తర్వాత మిగిలిన రవ్వని మిక్సీ జార్లో వేసుకొని, అలాగే 1 కప్పు బియ్యంకి 3, ఇవైతే చిన్న సైజుగా ఉన్నాయి కాబట్టి 3 వేస్తున్నాను అరటిపళ్ళు. పచ్చ అరటిపళ్ళు 2 వేసుకోవచ్చు పెద్దవిగా ఉన్నట్లయితే. తర్వాత ఇందులో చల్లార్చుకున్నటువంటి బెల్లం సిరప్ని తగినంత వేసుకొని, ఇందులోనే ఒక 2-3 యాలకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేసినటువంటి బియ్యంలో మిగిలిన రవ్వ కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు జల్లించుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకొని, ఇప్పుడు రుబ్బుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఈ అరటిపండు మిశ్రమం వేస్ట్ కాకుండా చేత్తో మొత్తం తుడిచి వేసుకోవాలి. అలాగే తినేటప్పుడు వెగట కొట్టకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్ నుంచి 1 పించ్ వరకు సాల్ట్ వేసుకున్నట్లయితే వెగట లేకుండా ఎన్నైనా తినగలము. ఇలా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి మిగిలిన సిరప్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇది కొంచెం దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. నేను ఇచ్చిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీనిని బాగా కలిపేసుకొని మనం ఇది వెంటనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, బ్యాటర్ అనేది మనకు దోశ బ్యాటర్ లాగా ఉంది. ఇందులోకి కొంచెం టేస్ట్ కోసం 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసినటువంటి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి వేయించుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత ఇవి కూడా కలిపేసుకోవచ్చు. ఇందులో మనం జీడిపప్పు, ద్రాక్ష ఇలాంటివి వేయాల్సిన అవసరం లేదు. ఈ కొబ్బరి మధ్య మధ్యలో తగులుతూ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పొంగనాలు వేసేటటువంటి బాండలు తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని, మనం చేసేది నెయ్యప్పం కాబట్టి దీనిని నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి లేకపోతే నూనెతో అయినా చేసుకోవచ్చు, కానీ నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. దీని పేరే నెయ్యప్పం కాబట్టి ఇలా అన్నిటిలో వేసేసుకొని ఒక 3-4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ నుంచి తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకున్నట్లయితే మనకు మంచి కలర్లో ఇవన్నీ కూడా కాలిపోతాయి. మళ్ళీ రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 2-3 నిమిషాలు కాల్చుకున్నట్లయితే మనకు ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ పట్టకుండా తక్కువ నెయ్యితోనే ఇవి ఈజీగా, మనం ఎటువంటి గోధుమ పిండి కలపకుండా
చాలా సాఫ్ట్ అయినటువంటి నెయ్యప్పంని తయారు చేసుకోవచ్చు. దీనిని నార్మల్గా పౌర్ణమి రోజు నైవేద్యం కోసం పెడుతూ ఉంటారు. అలాగే మనం ఏ ఫెస్టివల్కైనా లేకుంటే ఎప్పుడు తినాలనిపించినా కూడా ఇవి మనం చేసి పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ చేసుకోవాలనుకుంటే దీనిని ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి మనకు 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుండానే బయట నిల్వ ఉంటాయి. ఊరికి తీసుకుపోవాలనుకున్నా కూడా తీసుకెళ్ళచ్చు. ఇలాగే మిగతా పిండి కూడా వేసి కాల్ చేసుకున్నట్లయితే మనకు 1 కప్పు బియ్యంతో ఇన్ని అయితే వస్తాయి. ఆల్రెడీ కొన్ని పక్కన తీసి పెట్టున్నాను. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.